వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. శనిదేవుడికి ఇష్టం లేని ఈ 6 పనులను అస్సలు చేయకండి. జ్యోతిష శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. కొన్ని చెడు అలవాట్లు ఉన్నవారిని శని ఇష్టపడడు. కాబట్టి 6 రకాల అలవాట్లు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలను నేలకు రాస్తూ నడవద్దు. చాలా మంది పాదాలను నేలకు రాస్తూ నడుస్తుంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఇలా చేస్తే అశుభ ఫలితాలు రావటం, చేసిన పనులు చెడిపోవటం, ఆర్థిక కష్టాలు ఎప్పటికీ పోకుండా కొనసాగుతూ ఉండటం వంటివి జరుగుతాయి. కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు. చాలామంది ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కనిపిస్తారు. ఇలా చేయటం చాలా అశుభం. ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి వారిపై ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వడ్డీ మీద డబ్బుతో వ్యాపారం చేసేవారు శని దేవుడికి నచ్చరు. వడ్డీతో డబ్బును నడిపేవారు శనిగ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల వడ్డీ వ్యాపారానికి దూరంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయటం. చాలామంది నడిచేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసే వాళ్ళను మీరు చూస్తూ ఉంటారు. వారి జీవితం శనిగ్రహ ఆగ్రహానికి గురై చాలా బాధాకరంగా ఉంటుంది. బాత్రూమును మురికిగా ఉంచటం. స్నానం చేసిన తర్వాత చాలామంది బాత్రూముని మురికిగా ఉంచటం వల్ల వాస్తు దోషాలు పెరగటమే కాకుండా జాతకంలో చంద్రుడు కూడా అశుభ ఫలితాలను ఇస్తాడు. అలాంటి వారిపై శని ఎప్పుడు కోపంగా ఉంటాడు. మీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పాత్రలను కడగకుండా అలాగే వదిలివేయటం. భోజనం చేసిన తర్వాత పాత్ర కడగకుండా ఉంచటం వల్ల కూడా శని దృష్టి ప్రభావం పెరుగుతుంది. అందుకే ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి. వంటగదిలో ఇలాంటి పాత్రలు ఉంచితే కష్టపడి పనిచేసిన సంతృప్తికరమైన ఫలితాలు రావు. పాత్రలను ఎప్పుడు కూడా సరైన స్థానంలో ఉంచటం వల్ల చంద్ర శని దోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.